కాకినాడ సాంబమూర్తి నగర్లో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో 4 కోట్ల రూపాయల సొంత నిధులతో నిర్మించిన శ్రీ వైభవ శ్రీనివాస ఆలయ నిర్మాణ ప్రతిష్ఠ సందర్భంగా 3 రోజుల పాటు కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. సుప్రసిద్ధ పండితుల ఆధ్వర్యంలో ఈ నెల 14న ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గణపాఠీల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని, ఇక తిరుమల నుంచి ప్రత్యేకంగా స్వామివారి లడ్డూలను రప్పించి భక్తులకు అందజేస్తున్నామని తెలిపారు. కాకినాడ పట్టణం సామూర్తి నగర్ 13వ డివిజన్లో ఉన్న శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కొత్త ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. 2022 ఫిబ్రవరి 14న ఈ ఆలయ శంకుస్థాపన చేసాం. కరెక్ట్గా 2 సంవత్సరాల్లో అంటే 2024 మళ్ళీ ఫిబ్రవరి 14న విగ్రహ ప్రతిష్టని చేయాలని చెప్పేసి పెద్దల సూచనల మేరకు నిర్ణయించడం జరిగింది. ఇది పూర్తిగా కాకినాడ పట్టణంలో మొట్టమొదటిసారి రాతి కట్టడం, అంటే రాయితో కట్టడం జరిగింది ఈ విగ్రహాన్ని. కనుక ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం 14వ తారీఖు ఉదయం 10 గంటలకు ఉంటుంది. కనుక 50 మంది కూడా ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ఆ వెంకటేశ్వర స్వామిని చూసి తరించవలసిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. పెద్దలు గురువులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం వైష్ణవ సాంప్రదాయంలో జరుగుతుంది. చాలా మంది పండితులు వివిధ రాష్ట్రాల నుంచి, ఈవెన్ నేపాల్ నుంచి కూడా పండితులు తీసుకురావడం జరిగింది. చాలా సాంప్రదాయంగా ఈ యొక్క కార్యక్రమాన్ని 3 రోజులు చేస్తున్నాం. మొత్తం ఇది 5 రోజుల కార్యక్రమం. రేపు ఎల్లుండి ప్రతిష్ఠ చేస్తాం అని తెలియజేసుకుంటున్నాను. 15వ తారీఖు సాయంత్రం 5 గంటలకి స్వామివారికి అమ్మవారికి మంగళ స్నానం కూడా ఉంటుంది. కాకినాడ